దానికి ఇవ్వడానికన్నా రోలింగ్కి ఇస్తే కాస్త టెన్షన్ తగ్గుతుంది. అది మీ ఇష్టం మేడం, నేనేం సేలింగ్ కోసం అయితే పెట్టలేదు. నేను ఇలా నా శారీస్ నేను ఇలా మెయింటైన్ చేస్తానని పెట్టాను. అట్లానే ఒక ఆవిడ ఫస్ట్ కామెంట్లో చెప్పాను కదా, ఒక సిస్టర్ అయితే అడిగారు. వాళ్ళ కోసం నాకు ఒక వీడియో వచ్చిందని పెట్టాను, కానీ నేను సేల్ చేయడానికి పెట్టలేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళది. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నేను ఏమీ అనుకోను. చాలామంది మనకు కాల్ చేసేసి మళ్ళీ బుక్ చేస్తామని, లేదంటే కాల్ చేసేసి అన్నీ తెలుసుకుంటున్నారు, పెట్టేసేస్తున్నారు. మేము మళ్ళీ చీరాలు వచ్చి తీసుకుంటే ఏయో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. నేను అసలు ఏమీ పట్టించుకోను అనమాట. ఎందుకు నాకు ఇదే వృత్తి కాదండి, సేలింగే కాదు. నా పని అయితే ఇదనమాట. నాకు ఇదే కావాలి కూడా. ఎందుకంటే మనకి టెన్షన్స్ ఏమేమి ఉండవు. మనకు వచ్చిన పని మనం చేసుకోవడంలో ఆ తృప్తే వేరనమాట. ఇగో చూడండి, యూనిఫామ్స్ ఈ రోజన్నా కుట్టించాలా, ఇంకా నా వల్ల వాళ్ళ చేత ఇంకెన్ని తిట్లు తినాలో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మాకు కావాలి. ఓకే మేడం, రేట్ ఎంత అమ్మ? కాంటాక్ట్ అయితే చెప్తాను మేడం, నేను రేట్ ఇక్కడైతే చెప్పను. మా హిందూపూర్లో చాలా షాప్లో దొరుకుతుందండి హ్యాండ్లూమ్ ఎక్కువ ఇక్కడ. ఓకే మేడం, ఆడవాళ్ళ పాలిట దేవతమ్మ నువ్వు అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాకు కావాలండి, ఎలా ఆర్డర్ పెట్టాలి చెప్పండి. ఎంతో చెప్పండి ప్లీజ్. నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ ఇచ్చాను. ఇంకా ఈ కామెంట్స్లో కూడా లాస్ట్ ఒక 2-3 కామెంట్స్కి అయితే నేను నెంబర్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి నొక్కుంటా ఉంటే నాకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. వీటికి కూడా కొన్ని అడిగి రిప్లై మా పాప ఇచ్చిద్ది. తను ఖాళీగా ఈరోజు ఉదయమే ఇచ్చింది. ఈరోజు ఉదయమే అనమాట ఇచ్చింది. మనకి ఇంగ్లీష్ రాదు, టైపింగ్ రాదు, చెప్పాను కదా. గూగుల్ తల్లిని నమ్ముకొని నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే పట్టు చీరలు మన దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నా ఏమీ కావు. కారణం మనము వాష్ చేస్తాం కదా, ఆ గమ్ము పోతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉంటాయి. దీనికైతే ఖచ్చితంగా నాకు ఒక కంపల్సరీ రిప్లై ఇవ్వాల్సిందే వీళ్ళకైతే. ఎందుకంటే మాకు పట్టు శారీస్ మగ్గం మీద నేసేటప్పుడు కంపల్సరీ పట్టు వాడాల్సిందే. వాడాక అది ఆ రోజే సేల్ అవ్వదు. ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు మా దగ్గర నుంచి షావుకార్ దగ్గరికి, షావుకార్ మళ్ళీ వేరే షాపులకి అట్లా వెళ్ళి, లేదంటే మిగిలిపోయి సంవత్సరాలు కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ కాకపోయినా ఇప్పుడు మేము వాడుతున్నాం కదా. నా దగ్గర 10 years బ్యాక్, నేను ఆల్మోస్ట్ 10 years నా శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను నా శారీస్. అవి మేము పట్టు నేసినయే, ప్యూర్ పట్టు నేసినయే నేను వాడుతున్నాను. నేనైతే గంజి ఎప్పుడు అన్నం వంచి కానీ, సగ్గుబియ్యం గంజి కానీ పెట్టలేదన్నమాట. ఎందుకంటే నాకు గంజి వంచడం రాదు. మా అమ్మ వంచిద్ది. మా అత్తగారి ఇంటికి వెళ్తే మా అత్తగారు వంచింది. నాకైతే రాదు. నాకు భయం అనమాట గంజి వంచేటప్పుడు ఏడ మీద పోసుకుంటానని. వీలైనంత వరకు అన్నం ఎగరబెట్టేసేస్తాను. గంజి కాయడం అంటే అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మకు కూడా రాదు. మా అత్తగారి ఇంటికాడ అయితే మేము వాడేది గ్యాస్ కాటన్ అనమాట. వాటికి గంజి సగ్గుబియ్యం పిండి తీసుకొచ్చి గంజి కాసి వాటికి పెట్టేదనమాట. తను కూడా ఆ శారీస్ పెట్టుకునేది మా అత్తగారు అయితే. నేను అట్లా అనుకొని ఈ గమ్ము ఎందుకు పెట్టకూడదని అప్పటి నుంచి నేనైతే ఎప్పుడు గంజి అయితే పెట్టలేదు. అసలు నాకు ఆ గంజి కాయటం కూడా రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గంజి ఎలా కాస్తారో కూడా నాకు అసలు తెలీదు. శారీస్ అయితే పాడవండి. నేనైతే హ్యాండ్లూమ్ శారీస్కి అయితే 100కి 150% అయితే మీకు నమ్మకం ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే కాటన్ శారీస్ ఏమైందంటే ఎండాకాలం వరకే వాడతాం. కాబట్టి 3-4 monthsలో మనం పక్కన పెట్టేసేస్తాం. ఆల్మోస్ట్ అన్ని నెలలు కూడా రావు. డైలీ కట్టే వాళ్ళకైతే ఒక 2-3 months కన్నా ఎక్కువ రావన్నమాట. కాటన్ శారీస్ తొందరగా చినిగిపోతాయి. మనకి ఇంకా ప్రాబ్లం ఏముంది. నిన్న ఒక ఆవిడ కాల్ చేసి అదే చెప్తుంది, ఇట్లా కామెంట్ వచ్చిందండి అని చెప్తే చాలా బాగా మాట్లాడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కాల్ చేసేసి నాకు చాలా టిప్స్ అనమాట. ఇప్పుడు నాకు కొరియర్ చేయడానికి, ఈ పార్సిల్ చేయడానికి వాటికి కావాల్సిన మెటీరియల్స్ నేను తెచ్చుకోవాలి కదా, ఎక్కడ దొరుకుతాయి. ఇప్పుడు రాత్రి నాకు కాల్ చేసిన ఏంటంటే వాళ్ళది సేలింగ్ అని అంట, శారీస్ అమ్ముతారంట, షాప్ అంట, పెద్ద షాపు. తనైతే నాకు
ఫోన్ చేసి చెప్పింది, మేడం ఇట్లా అంటున్నారంటేను, లేదు అసలు ఎన్ని రోజులు వాడుతున్నారు ఇప్పుడు చీరలో పాడైపోయి చిరిగిపోయేదాకా వాడుతున్నారా అని తనైతే నాకు చెప్పిందనమాట. తనే కాదు, నార్మల్గా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంచుమించు నాకు తెలిసి మా చుట్టుపక్కల కానీ లేదంటే మా రిలేటివ్స్లో కానీ ఎక్కువ రోజులు వాడేది నేనే చీరలో. నా శారీస్ మీకు చూపిస్తాను. నేను ఎన్ని రోజుల నుంచి చాలా రోజులు, ఎందుకంటే నా శారీస్ చూపించడం వల్ల మీకు ఈ హ్యాండ్లూమ్ శారీస్ కానీ అవి శారీస్ మోడల్స్ ఉంటాయి కదా, ఫస్ట్లో వచ్చిన కొత్తలో కొనుక్కునే వాళ్ళు అట్లా ఎప్పుడు వాడాము అనేది కూడా మీకు ఐడియా ఉండిద్ది అనమాట. ఇప్పుడున్న రాక ఇంకోసారి ఉండదు. ఇప్పుడు మీకు నిన్న శారీస్ చూపించాను కదా, అవి కొన్నాళ్ళు రన్ అవుతాయి అనమాట. తర్వాత ఇంకొంచెం ట్రెండ్ అవుతాయి, అట్లా ఇంకొంచెం ట్రెండ్ అవుతాయి. ఈ శారీస్ ఓల్డ్ అయిపోతాయి అనమాట. అట్లానే నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా ఓల్డే. నేను చూపిస్తాను మీకు అవన్నీ కూడా. నా శారీస్ ఎక్కువేం లేవులేండి. నెక్స్ట్ వచ్చేసి గమ్ వాడితే చీరలు చిరిగిపోతాయి. మగ్గాల మీద వేసేటప్పుడు గమ్ వాడతారు కాబట్టి షాప్లో ఎక్కువ రోజులు ఉన్న చీరలు చిరిగిపోతాయి. చిరగవండి. మీకు కావాలంటే మనకి అదేంటి, నేను నిన్న మగ్గం మా హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర చూపించానంటాను, శారీస్ చూపించాను కదా దీని ముందు వీడియోలో. వాళ్ళని అడుగుతాను, వాళ్ళ దగ్గర ఏదన్నా ఓల్డ్ స్టాక్ ఏదన్నా వాళ్ళ దగ్గర సేల్ అవనివి ఉంటాయి కదా, ఏదన్నా ఉందేమో మా ఇట్లా మా సబ్స్క్రైబర్స్కి చూపించండి అని అయితే అడుగుతాను. గమ్ కావాలంటే ఎలాగమ్మ. ఇంకో 2 కామెంట్స్ ఉండాలి, అవి కనిపించట్లేదు. ఇదన్నమాట. ఇది ఫస్ట్ మనం పెట్టిన వీడియోకైతే. నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్ ఇంకా నెక్స్ట్ దీనికి అటాచ్మెంట్గా మనం పెట్టిన వీడియో ఏంటంటే మీ కామెంట్లకి రిప్లై. దీనికి ఒక 3 వచ్చినాయి అన్నమాట. ఇది కూడా మీకు చదివి చెప్తాను. మీ ఫోన్ నెంబర్ పెట్టండి మేడం. ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ రన్నింగ్ అవుతానే ఉంది ఈ వీడియోలో. మాకు కావాలి. ఓకే మేడం, నన్ను కాంటాక్ట్ అయితే మీకు పంపిస్తాను. మేడం నాకు గమ్ కావాలి. ఓకే మేడం, నాకు గమ్ కావాలి మ్యామ్. ఇవన్నిటికి కూడా ఒకటే రిప్లై, ఓకే. ప్యాకెట్ ఎన్ని శారీస్కి వస్తుంది? ఇది ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ అనమాట. ఒక ప్యాకెట్ ఎన్ని శారీస్కి వస్తుంది? 5 to 6 శారీస్. ఎక్కువైతే పెట్టుకోమాకండి. 5 నుంచి 6 చీరల లోపే. మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే ఒక 4 శారీస్కి అయినా కూడా పర్లేదు, థిక్నెస్ని బట్టి. మాకు గమ్ కావాలి. నాకు కూడా ఎలా తెలిసిందంటే, నేను మొన్న వీడియో అసలు మా ఫ్రెండ్ శారీస్ తీసుకొచ్చి పెట్టానని చెప్పాను. ఆ వీడియో చేశాక అర్థమైందనమాట. నేను కాటన్ శారీస్కి అయితే ఎక్కువ థిక్నెస్ అవసరం లేదనుకున్నాను, కానీ కాటన్ శారీస్కి ఎక్కువ థిక్నెస్ అనమాట. అన్ని చీరల్లో ఒకటి హ్యాండ్లూమ్ శారీ పెట్టాను. ఆ శారీ అయితే లాస్ట్లో గుంజాము, అయినా కూడా అది షైనింగ్ కానీ స్టిఫ్నెస్ కానీ భలే ఉంది అదనమాట. హ్యాండ్లూమ్ శారీస్కి అయితే మాత్రం ఒక 7 చీరలు 8 చీరలు పెట్టుకోవచ్చు ప్యాకెట్కి. ఇవైతే మాత్రం తక్కువే పెట్టేసుకోండి. హాయ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. నాకు ఈ గమ్ కావాలి, ఎలా పంపిస్తారు? నేను నెంబర్ ఇచ్చాను కదా, ఈ వీడియోకి నెంబర్ ఇచ్చాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. గమ్ కావాలమ్మా, ఓకే, ఫోన్ చేయండి. మాకు కావాలి నాకు కావాలి మేడం. మాకు కూడా కావాలి. 1 ప్యాకెట్ ఎన్ని శారీస్కి వస్తుంది అండి? కాస్ట్ చెప్పండి ప్లీజ్, చెప్పండి. కాస్ట్ ఎంత ప్లీజ్ చెప్పండి. మీకు కావాలంటే నన్ను ఫోన్ చేసి అడగండి. ఎన్ని శారీస్ కంటే 5 to 6 శారీస్కి అయితే వస్తుంది. అది మీరు పెట్టుకునే థిక్నెస్ని బట్టి. మనకి ఎక్కువ థిక్నెస్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవాలి. లైక్ డన్, సబ్స్క్రైబ్ చేశారు ఛానల్ని. నైస్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ